హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో కనెక్ట్స్. అక్టోబర్ 24 రోజు జరిగిన కావేరీ బస్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ పైన మనం కొన్ని నిజాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు మొత్తం బస్సులో ఉన్నది 41 మెంబర్స్, డ్రైవర్తో సహా ఇద్దరు డ్రైవర్స్తో సహా 41 మెంబర్స్ ఉన్నారు. చనిపోయింది మాత్రం 20 మెంబర్స్ పైనే చనిపోయారు. ఈ ఇష్యూ పైన మన ఇండియా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మన సౌత్ ఇండియా స్టేట్స్, తెలుగు స్టేట్స్ సీఎం రేవంత్ రెడ్డి కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ ట్వీట్ చేశారు, రెస్పాండ్ అయ్యారు. అంతేకాకుండా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ ఆ ఇన్సిడెంట్లో నష్టపోయిన ప్రాణాలకు కానీ దెబ్బలు తగిన వాళ్ళకు కూడా కొంత అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి, ఫండ్స్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు, పోలీసులు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని నిజాలు రావడానికి బయటపడుతుంటాయి. ఏదైనా కూడా స్పాట్లో మనకి ఏది నిజం, ఏది జరిగింది అనేది మనకు తెలియదు. సరిగ్గా ఈ ఇన్సిడెంట్లో కూడా మనకు అదే జరిగింది. ఎందుకంటే బస్సు ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పు ఎవరిదనంటే బైకర్ది అని అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, బస్ డ్రైవర్ది అన్నారు. అసలు జరిగింది ఏంటి, మనం పూర్తిగా జరిగింది ఏంటో తెలుసుకుందాం. దీంట్లో ఈ బస్సు డ్రైవర్ని క్వశ్చన్ చేసి మీదే తప్పు అని అడిగినప్పుడు బస్ డ్రైవర్ ఏమంటున్నాడంటే, బైక్ కలర్ ఏదైతే బ్లాక్ కలర్గా ఉండడం వల్ల నేను గుర్తుపట్టలేకపోయానని చెప్పేసి బస్ డ్రైవర్ అంటున్నాడు. అసలు జరిగింది ఏంటంటే, ఈ శివశంకర్ ఎవరైతే ఉన్నారో, శివశంకర్ బైకర్ ఉన్నాడో అతను ఆల్కహాల్ తీసుకున్నాడు, నిజం. అది మనకు సీసీ కెమెరాలో క్లియర్గా కనిపించింది. అతను కొంచెం హల్చల్ చేశాడు ఆ కెమెరాలో. అతను తాగి ఆల్కహాల్ తీసుకొని ఉన్నాడని మనకు క్లియర్గా ఏర్పడుతుంది. సో హైదరాబాద్ నుండి బెంగళూరు వస్తున్న హైవేలో వస్తున్న ఈ బస్సు ఏదైతే ఉందో, మధ్యలో అదే హైవేలో ఈ బైకర్ కూడా వెళ్తున్నాడు. శివశంకర్ వెళ్తున్నప్పుడు తాగి ఉండడం వల్ల ఆయన పడిపోయినప్పుడు ఆ శివశంకర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఉండి కింద పడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్ సేఫ్ సైడ్లో ఉండి ఈ శివశంకర్ కొంచెం ఆల్కహాల్ తీసుకొని ఉండడం వల్ల బైక్ కింద ఉన్నాడు అనమాట. బైక్ కింద ఉండి ఈ వాళ్ళ ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేసి అతన్ని లాగుదాం అనే లోపు ఈ బస్సు డ్రైవర్కి బండి కలర్ ఏదైతే బ్లాక్ కలర్గా ఉండడం వల్ల అతనికి బండి కనిపించకపోయేసరికి బస్తో బండి దూసుకెళ్ళిపోయి ఏమైందనంటే కింద కొంచెం నిప్పు రవ్వలాగా వచ్చినాయి అనమాట. నిప్పు రవ్వలాగా రావడం వల్ల దానికి తోడు ఆ బైక్లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఏదైతే ఉందో అది ఊడిపోయి ఆ మంటకి ఈ పెట్రోల్ అనేది తోడైపోయింది కంప్లీట్గా. ఇంకా మంటలకి చాలా హెల్ప్గా అయిపోయింది పెట్రోల్ రిలీజ్ కావడం వల్ల. అప్పటికే మంటలు చాలా బస్సు ఆఫ్ ద బస్సు స్ప్రెడ్ అయిపోయింది. ఫైర్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇంకేమైందనంటే, వీళ్ళందరూ ఎవరైతే ఉన్న ప్యాసింజర్స్ ఎవరు ఉన్నారో అలా వాళ్ళు డోర్ తీయడానికి టైంలో, ఏది మెయిన్ డోర్ బస్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉంటుందో అది తీయడానికి ట్రై చేశారు కొంతమంది. అయితే అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, బస్ అందరూ నార్మల్గా ఇలా ఓపెన్ చేస్తారు, కానీ అక్కడ ఉన్న కొంతమంది డ్రైవర్ని బస్సు ఓపెన్ అవ్వలేదనంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. ఎందుకంటే నార్మల్గా ఏ ప్యాసింజర్స్ అయినా బస్సు ఎక్కేటప్పుడు డోర్ తీసే ఉంటుంది, డైరెక్ట్ వాళ్ళు బుక్ చేసుకున్న సీట్స్ ఏమైతే ఉంటో డైరెక్ట్ ఎక్కేస్తారు. బస్సు డోర్ ఓపెన్ అవుతుందని ఎవరు చూసుకోరు, అది కామన్గా. అక్కడ ఏమైందనంటే బస్సు ఓపెన్ చేసే డోర్ డైరెక్షన్ అనేది ఇలా తీయాలంట. సో వాళ్ళ హడావిడిలో ఆ టెన్షన్లో తీయలేకపోయారు. బస్సు ప్యాసింజర్స్, లోపల ఉన్న ప్యాసింజర్స్ ఆ డోర్ని తీయలేకపోయారు. కొంతమంది ఆ గ్లాసెస్ పగలగొట్టుకొని వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే, అక్కడ బస్సులో ఉన్న వెనక డిక్కీలో 240 మొబైల్ ఫోన్స్ ఉన్నాయంట. ఆ మొబైల్ ఫోన్స్ కూడా ఈ ఫైర్కి హెల్ప్ అయిపోయినాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్స్లో ఉన్న బ్యాటరీస్ చాలా డేంజర్. సో 240 మొబైల్ ఫోన్స్, బైక్ ట్యాంకర్ లీక్ కావడం, సో ఈ బస్సు ఏదైతే ఉందో ఈ బండిని లాక్కెళ్ళడం, ఇవన్నీ తోడైపోయినాయి. సో ఇక్కడ ఏందనంటే ఎవరిది తప్పు అనే దానికి ఏం లేదు. ఎందుకంటే అతను కావాలని ఏదో తాగి ఈ బస్సును గుద్దాలని చెప్పేసి శివశంకర్ తాగలేదు. వీళ్ళందరినీ ఈయన బైక్ మీద నుండే పోనీయాలని చెప్పేసి బస్ డ్రైవర్ ఏం కావాలని పోనీయలేదు. సో వాళ్ళు కొరియో వాళ్ళకి ఏమన్నా తెలుసా? కొరియో వాళ్ళకు కూడా ఏది తెలియదు. వాళ్ళు రెగ్యులర్గా వేసే కొరియోని ఆ బస్సులో సేమ్ అదే విధంగా వాళ్ళు కూడా కొరియర్ చేసారు మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఎవరిది తప్పు కాదు, టైంది తప్పు అంతే. ఏదైనా కూడా టైం, అందుకే అంటారు ఎప్పుడైనా కూడా ఉన్న డేనే మనది, డే కూడా కాదు, ఉన్న సెకండే మనది. అందుకే ఎప్పుడైనా చాలామంది అంటుంటారు ఉన్న డే మనది కాదు, ఉన్న సెకండే మనది. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, ఇది నేచర్ అంతే. ఎవరి తప్పు అనడానికి దీంట్లో అసలు ఏం లేదు. సో మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.